హలో అండి, ఈరోజు నేను సింపుల్ అండ్ స్పైసీ సొరకాయ కర్రీ ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. సొరకాయ కర్రీ వండడం అందరికీ వచ్చు, ఇది కూడా పెడతారా అని అనుకోవచ్చండి. న్యూ మ్యారీడ్స్కి అండ్ బ్యాచిలర్స్కి కర్రీస్ వండడం రాదు కదండి. ఈ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి. నేను కారం వేయకుండా పచ్చిమిర్చితో వండుతున్నానండి. సొరకాయ కారం వేసి వండే కంటే పచ్చిమిర్చితో వండితే చాలా బాగుంటుందండి. సో లేట్ చేయకుండా నేను చేసే సింపుల్ సొరకాయ కర్రీ ప్రాసెస్ చూసేద్దామండి. ముందుగా ఒక 10 నుండి 15 పచ్చిమిర్చి తీసుకోవాలండి. నేను చిన్న సొరకాయ తీసుకుంటున్నాను కాబట్టి ఇవి సరిపోతాయి. ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా తీసుకొని సొరకాయ తొక్క మొత్తం తీసేయాలండి. మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులోకి ఒక పావు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 3/4 స్పూన్ జీలకర్ర అలాగే 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేసుకొని అందులోకి 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. వేసుకొని ఇవి మంచిగా చిటపటలాడాక దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకోవాలండి. ఇందులో కరివేపాకు కూడా వేస్తున్నానండి. వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక హాఫ్ మినిట్ తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలాగే దీంట్లోకి 3/4 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ మొత్తం అంతా కలుపుకోవాలండి. ఒకసారి ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే 6 నిమిషాలలో ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత దీన్ని మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకొని దీంట్లోకి టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను 1.5 స్పూన్ వేస్తున్నానండి సాల్ట్. మీరు సాల్ట్ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. సొరకాయ మంచిగా ఉడికిపోతుంది, లేతగా ఉంది సొరకాయ కాబట్టి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుంటే ఈజీ అండ్ స్పైసీ సొరకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. సింపుల్ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విలేజ్ స్టైల్ వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.